హలో అండి, బిఆర్వి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం. ఈరోజు మీకోసం కొంపల్లి లొకేషన్లోని గుండ్లపోచంపల్లిలో ఒక ప్రీమియర్ లగ్జరీ విల్లానైతే రీసేల్ కోసం తీసుకొచ్చాము. సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే చెప్పడం జరుగుతుంది, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకు గుండ్లపోచంపల్లిలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 46 ఎకర్స్లో ఉంటాయి. ఇందులో 320 ప్లాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా విల్లా ప్లాట్సేనండి. సో ఇందులో మరొక పాలసీ ఉంది, 1 కిచెన్ పాలసీ ఉంది. సో ఇందులో ఎలాంటి అపార్ట్మెంట్స్ కట్టడానికి మాత్రం మనకు పర్మిషన్ లేదు. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ప్లాట్స్ అన్నిట్లో కూడా విల్లాస్ మాత్రమే వస్తాయి. మనం చూస్తున్న ఈ విల్లా వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లా. ఇది 381 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 4400 SFT. మీరు చూడొచ్చు, చుట్టుపక్కల మొత్తం సెట్ బ్యాక్స్ తోటి చాలా చక్కగా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకు చాలా స్పేస్ ఉంటుంది, లెఫ్ట్, రైట్, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు మీరు చూస్తున్నది హాల్, వెరీ స్పేషియస్ హాల్. ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా అండి. ఇది చాలా పెద్ద హాల్, సువిశాలమైనటువంటి హాల్. దీన్ని రెండుగా డివైడ్ చేశారు. ఇక్కడ మనకు కనబడుతుంది డైనింగ్ ఏరియా. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 బెడ్రూమ్స్ వస్తాయి. మీరు చూస్తున్నది కామన్ వాష్రూమ్. ఇప్పుడు మీరు చూస్తున్నది గెస్ట్ బెడ్రూమ్. దీని విల్లా ఒక సైజెస్ వచ్చేసి 41x82 ఉందండి. ఇది 381 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని బిల్టప్ ఏరియా వచ్చేసి 4400 SFT. ఓనరు చాలా చక్కగా నీట్గా అందంగా కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి దగ్గరుండి. వాళ్ళకి వేరే అవసరం వల్ల ఈ ఇల్లు అయితే వాళ్ళు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు. సువిశాలమైనటువంటి హాల్, చక్కటి ఫర్నిచర్, అలాగే మనకు ఫాల్స్ సీలింగ్ కూడా చాలా అందంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, చాలా విశాలమైనటువంటి గ్యాప్ ఉంది. అక్కడ ప్లాంటేషన్ కూడా ఉంది. మనకు మాడ్యులర్ కిచెన్ కూడా వస్తుందండి. RO వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, కిచెన్ మరియు హాల్ వస్తుంది, అలాంగ్ విత్ ఒక కామన్ వాష్ ఏరియా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు 3 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నది బెడ్రూమ్ నెంబర్ 1 ఇన్ ఫస్ట్ ఫ్లోర్. ఇది అటాచ్డ్ వాష్రూమ్తో పాటు వస్తుంది. వెరీ స్పేషియస్ అండ్ లగ్జరీ బెడ్రూమ్. ఇప్పుడు కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి. మనకు బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్స్లో మనకు ఏసీస్ కూడా ఉన్నాయి ఇందులో, అలాంగ్ విత్ ఫ్యాన్స్. చూడవచ్చు, మనకి ఈ బెడ్రూమ్కి అయితే ఒక బాల్కనీ అయితే వస్తుంది. ఇక్కడ నుండి మనము ప్రాజెక్ట్ని చూడొచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనకు 8 ఎకర్స్ సువిశాలమైనటువంటి పార్క్ ఉంది. మీరు చూడవచ్చు, ఇందులో మనకు లిఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది బెడ్రూమ్ నెంబర్ 2. దిస్ ఈజ్ ఆల్సో విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇందులో కూడా మనకి ఏసీ ఉంటుంది, ఓ జనరల్ మేక్. సో ఓనర్ గారు వేరే అవసరం ద్వారా వాళ్ళు ఈ ఇల్లునైతే అమ్మకానికి పెట్టారు. చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వాళ్ళు ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయించుకోవడం జరిగింది, డిజైన్ చేయించుకోవడం కూడా జరిగింది. మీరు చూస్తున్నది బెడ్రూమ్ నెంబర్ 3. ఇందులో డిఫరెంట్ కబోర్డ్ వర్క్ అయితే మనకు డిజైన్స్ తోటి ఉన్నాయి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా. మనకు ఇది ఒక ట్రిప్లెక్స్ విల్లా. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 బెడ్రూమ్ ఉంటుంది.
ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో మాత్రం ఒక హోమ్ థియేటర్ రూమ్ ఉంటుంది. అలాగే ఇందులో మనకు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నారు. చూడొచ్చు, మనకు ఫస్ట్ ఫ్లోర్లో మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది బాల్కనీకి. ఒక లగ్జరీ విల్లా అండి ఇది. మనకి ఎటు చూసినా ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది హాల్ చూడొచ్చు. హాల్లో కూడా ఒక ఏసీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది దేవుడి రూమ్ అండి, చాలా స్పేషియస్ దేవుడి రూము. ఇక్కడ కూడా మనకు ఒక టీవీ క్యాబినెట్ వస్తుంది. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇంతకుముందు చెప్పినట్టుగానే సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు ఒక హోమ్ థియేటర్ రూమ్ వస్తుంది. ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి గుండ్లపోచంపల్లిలో ఉంటుంది. కొంపల్లి లొకేషన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి మనకు 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సుచిత్ర సర్కిల్కి మనకు ఎగ్జాక్ట్గా ఇది 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఈ వెంచర్ వచ్చేసి పూర్తిగా గ్రీనరీతో ఉంటుందండి. ఎటు చూసిన పచ్చటి చెట్లు మనకు ఉంటాయి. ఇందులో మనకు 8 ఎకర్స్ పార్క్ ఉంటుంది. అలాగే క్లబ్ హౌస్ ఉంది. అలాగే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇందులో మెయిన్గా మనకి ఏంటంటే 1 కిచెన్ పాలసీ ఉండడం వల్ల ఎలాంటి అపార్ట్మెంట్స్ రావు. సో మనకి ఫ్యూచర్లో కంజెషన్ అవుతుందనే ఒక ఇబ్బంది ఉండదు మనకు. అంతేకాకుండా ఇందులో గోదావరి వాటర్ అయితే 24 అవర్స్ అయితే వస్తుంది. ఈ విల్లా 2022లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ విల్లా ఉన్న లొకేషన్కి మనకు స్కూల్స్, షాపింగ్ మాల్స్, అలాగే హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా దగ్గరలోనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది 8 ఎకర్స్ సువిశాలమైనటువంటి పార్క్. అంతేకాదు ఇందులో మనకు క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మీరుకి ఈ వీడియో కానీ నచ్చితే, ఈ వీడియో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మా నంబర్ ఉంటుంది, తప్పకుండా కాల్ చేయగలరు. అలాగే మా ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్.